బ్యాంకులు ప్రజల వద్ద నుండి డబ్బుల్ని డిపాజిట్ల రూపంలో సేకరిస్తూ ఉంటాయి. అందుకు ప్రతిఫలంగా కస్టమర్లకు కొంత వడ్డీని చెల్లిస్తూ ఉంటాయి. అవి 6% లేదా 7% అలా ఉండవచ్చు. అదే సమయంలో అలా సేకరించిన డబ్బుల్ని ప్రజలకు అప్పుల రూపంలో ఇస్తూ ఉంటాయి. హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇలా అన్నమాట. అలా ఇచ్చిన లోన్లపై వడ్డీని వసూలు చేస్తూ ఉంటాయి. ఆ వడ్డీ రేట్ అనేది డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే అది సాధారణంగా 10% నుండి 16% దాకా ఉండవచ్చు. వచ్చిన వడ్డీ మైనస్ పోయిన వడ్డీ అనేది బ్యాంకుకు వచ్చే లాభం. సో ఏ బ్యాంక్ అయినా మేజర్ ఇన్కమ్ సోర్స్ లోన్లే అని చెప్పవచ్చు. ఆ లోన్లు కూడా రెండు రకాలుగా ఉంటాయి: సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏవైనా తాకట్టు పెట్టుకొని అప్పులు ఇవ్వడం. హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ ఇలాంటివి అనమాట. తాకట్టు పెట్టిన ఆస్తుల, వస్తువుల విలువ ఇచ్చిన లోన్ విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లోన్లు ఎగ్గొట్టడం అనేది ఉండదు. ఒకవేళ ఎగ్గొడితే లోన్ తీసుకున్న వాడికే ఎక్కువ నష్టం. అందుకే ఇలాంటి లోన్లకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అవి దాదాపు సంవత్సరానికి 10% లోపే ఉంటాయి. ఇక అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీ మాత్రమే చూసి ఇచ్చే లోన్లు. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులపై ఇచ్చే లోన్స్ ఇవన్నీ అన్సెక్యూర్డ్ లోన్ కిందకి వస్తాయి. వీటిని ఎగ్గొట్టడం చాలా ఈజీ. అందుకే వీటిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులపై వడ్డీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే వాటిని ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆ నష్టాన్ని మనందరం సమానంగా పంచుకోవాలి కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి సంవత్సరానికి 10% కంటే ఎక్కువగా ఉంటాయి.